డియర్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కదులుతున్న నీట్ డొంక. అసలు పేపర్ ఎలా లీక్ అయిందమ్మా? అసలు చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. అంటే దేశవ్యాప్తంగా కొంతమంది చేసిన తప్పుకి కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈరోజు ఎగ్జామ్ రాసే పరిస్థితి అయితే ఉంది. మరి దీనికి సంబంధించిన అసలు రీజన్ ఏంది? కదులుతున్న నీట్ డొంక. దేశవ్యాప్తంగా సిబిఐ సోదాలు. అసలు నీటు ఎలా లీక్ అయింది ఈ పేపరు? మెయిన్ ఏంటంటే పాస్వర్డ్ ఆధారిత పీడిఎఫ్ రూపంలో నీట్ యూజీ గెస్ట్ పేపర్ రూపంలో వచ్చేసిందమ్మా. అది మరి ప్రైవేట్ మాఫియా పేరుతో సోషల్ మీడియా గ్రూప్లో షేర్ చేశారు. తర్వాత నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ డొంక కదులుతుంది. కేసు దర్యాప్తును చేపట్టిన సిబిఐ ఇప్పటివరకు 5 అరెస్ట్ చేసింది. మరి 2 డజన్ల మందిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు దేశవ్యాప్తంగా సంస్థల పలు చోట్ల సోదాలు నిర్వహించింది. అనుమానితులకు చెందిన పలు డిజిటల్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ట్యాబులను సీజ్ చేసింది. వాటిలో కొన్నిటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపింది. అరెస్ట్ అయిన వారిలో రాజస్థాన్, జైపూర్కి చెందిన మంగిలాల్, దినేష్ బివాల్ ఉన్నారు. హర్యానాలో గురుగ్రామ్కి చెందిన యాదవ్, మహారాష్ట్రలో నాసిక్కి చెందిన శుభం సిబిఐ అరెస్ట్ చేసింది. ఖైర్నాను సిబిఐ ఢిల్లీకి తరలి ఈ కేసులో పెద్ద తలకాయలు ఉన్నాయని వారిని రక్షిస్తున్నారని, తనలాంటి సామాన్యులు వేధిస్తారని ఓ నిందితుడు అయితే ఆరోపించారు. జైపూర్లో అతన్ని కోర్టులో హాజరుపరిచేందుకు తీసుకెళ్తూ మీడియాతో మాట్లాడేందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్లో నీటి ప్రశ్న పత్రం లీక్ అయినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మొత్తం పరీక్షను మంగళవారము ఎన్టీఏ అయితే రద్దు చేసింది. 23 లక్షల మంది విద్యార్థులకు మళ్ళీ పరీక్షను సంస్థ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సూచనతో దర్యాప్తును సిబిఐకి అప్పగింది. దీంతో ఈ కేసును తొలుత దర్యాప్తు చేసిన రాజస్థాన్ ప్రత్యేక ఆపరేషన్ గ్రూపు కలిసి సిబిఐ విచారణ జరుపుతుంది. పలువురు విచారణమ ఇది ఎలా లీక్ అయింది? మరి ప్రశ్నపత్రం లీక్ సంబంధించి షికారు, జుంజును, అల్వార్, జైపూర్ సిటీ, జైపూర్ గ్రామీణ పోలీసు బృందాలు 150 మందికి పైగా విద్యార్థులను విచారించారు. లీక్లో కోచింగ్ సెంటర్ల పాత్ర నేరుగా ఉన్నట్టు ఆధారం లభించలేదని తెలిపారు. ఒక కన్సల్టెంట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఎలా లీక్ అయిందంటే, ఒక కన్సల్టెంట్ విద్యార్థుల ద్వారా అనేక ఛానళ్ళలో గెస్ట్ పేపర్ పేరుతో పీడిఎఫ్ సర్క్యులేట్ అయిపోయిందంట. మీ అందరికీ తెలుసు, ఒక కేరళలో ఒక మెడికల్ స్టూడెంట్ అయితే ఆ స్టూడెంట్ ఒక పేపర్ రాసి మరి కేరళ నుంచి రాజస్థాన్కి పంపటము, మరి అక్కడ నుంచి సర్క్యులేట్ అవటం దేశవ్యాప్తంగా అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. మనకి ఎవరికి తెలియదు, ఎందుకంటే అది కొంతమందికి తెలియదు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా రంగంలో మరి ఎన్నో లక్షల్లో మరి వాట్సాప్లోకి వెళ్ళిపోయి ఉంటుంది పేపరు. అందుకని వీళ్ళు కూడా ఎన్టీఏ వాళ్ళు కూడా దాన్ని క్యాన్సిల్ చేయటం అయితే జరిగింది. సపోజ్ అది ఒక రాజస్థాన్కే సంబంధించి అయితే రాజస్థాన్లో స్పెషల్ పెట్టవచ్చు, కానీ అలా నమ్మటానికి వీలు లేదు. నమ్మటానికి మరి ఇక్కడ గెస్ట్ పేపర్ను ప్రింట్ తీసి విద్యార్థులకు అందించిన దుకాణ యజమాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్లో ఎక్కువ మందికి నీట్ యూజీ ప్రశ్నపత్రం ప్రైవేట్ మాఫియా పేరుతో ఏర్పాటు చేసిన సోషల్ మీడియా గ్రూప్ ద్వారా గెస్ట్ పేపర్ పేరుతో పాస్వర్డ్ అదేదో పీడిఎఫ్ రూపంలో రాజస్థాన్ చాలామందికి చేరింది. ప్రశ్నపత్రంలో ప్రశ్నలు చాలా వరకు గెస్ట్ పేపర్లోని ఒక స్టూడెంట్, ఇది ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ అసలు ఏ విధంగా అంటే కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్ షికారుకు చెందిన విద్యార్థి తొలుత రాజస్థాన్లోని ఓ హాస్టల్ ఓనర్తో పాటు తన స్నేహితులకు షేర్ చేశాడు. ఈ యొక్క స్టూడెంట్ కేరళలో చదువుతున్నట్ట, రాజస్థాన్ స్టూడెంటు. మరి రాజస్థాను షికారుకు చెందిన విద్యార్థి తొలుత రాజస్థాన్లోని ఓ హాస్టల్ ఓనర్తో పాటు తన స్నేహితులకు షేర్ చేశాడు. అక్కడ నుంచి కోచింగ్ తీసుకుంటున్న పలు విద్యార్థులకు అది చేరింది. కేరళలోని ఎంబీబీఎస్ విద్యార్థికి అతని స్నేహితుడు గెస్ట్ పేపర్ను అందించాడు. అతని స్నేహితుడు గెస్ట్ పేపర్ను అక్కడ నుంచి గురుగ్రామ్లోని ఓ వ్యక్తి ద్వారా రాజస్థాన్కి చేరింది. గెస్ట్ పేపర్ను గురించి స్థానిక పోలీసులకు దాన్ని అందుకున్న షికారులోని హాస్టల్ ఓనరే ఊపొందినట్టు రాజస్థాన్ ప్రత్యేక హాస్టల్ ఓనర్ పోలీసులకు చెప్పాడంట. అజయ్, ఈ యొక్క ఆపరేషన్ ఏంటంటే మెయిన్ మనకి ఎగ్జామినేషన్ 3వ తారీఖు అయితే 4 రోజుల తర్వాత 8వ తారీఖు కానీ ఈలోపు ప్రొవిజనల్ ఆన్సర్కి కూడా రిలీజ్ చేశారు. పాపం స్టూడెంట్స్ కూడా చాలామంది ఆశలతో ఉన్నారు. ఇలాంటి కొంతమంది వల్ల స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు నష్టపోతున్నారు. మళ్ళీ ఎగ్జామ్ రాయటం లాంటిది ఉంటుంది. విద్యార్థులు ప్రత్యేక క్వశ్చన్ బ్యాంకు పేరుతో ఇక్కడ ఆపరేషన్స్ అజయ్ పాల్ అంబేద్కర్ విద్యార్థుల మధ్య క్వశ్చన్ బ్యాంక్ పేరుతో సర్క్యులేట్ అవుతుందని అతడు పోలీసులకు వెల్లడించారు. నాసిక్ నుంచి బయటకు మరి మహారాష్ట్రలోని నాసిక్లో ప్రశ్నపత్రం ప్రింట్ అయింది. అసలు ఇది మెయిన్ ప్రింట్ అయింది. అక్కడ నుంచి ఇది లీక్ అయినట్టు పోలీసులు అసలు
ప్రింటింగ్ ప్రెస్లోనే లీక్ అయినట్టు మరి అంత చెప్పలేము, ఎక్కడైనా లీక్ అయ్యింది. ఇవాళ రేపు మన నీడనే మనం నమ్మలేని పరిస్థితి ఉందమ్మా, గుర్తుపెట్టుకోండి. మరి రాన్మోహన్ ప్రశ్నపత్రం లీక్ సంబంధించి పూణేలోని ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసి సిబిఐకి అప్పగించారు. ఢిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయానికి బుధవారం సిబిఐ బృందం సందర్శించింది. నీట్ యూజీకి సంబంధించిన పత్రాలను స్వాధీనం. ఇక్కడ కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నట్టు అయితే వీళ్ళు మరి నేత చెప్తున్నారు. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు భాజపా నేతను రాజస్థాన్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత వీళ్ళైతే ఆరోపిస్తున్నారు. అతడి పేరు దినేష్ అని. కొంతమంది మరి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఈ ఆరోపణలు భాజపా నేత ఖండించారు. మరోవైపు తన కుమారుడు స్థానిక ఎమ్మెల్యే అత్యంత సన్నిహితుడని ఈ విధంగా ఉంది. సుప్రీంలో పిటిషను. ఇక్కడ నీట్ యూజీ నిర్వహణలో వ్యవస్థాపకమైన వైఫల్యం చోటు చేసుకుని ఈ పరీక్ష వ్యవస్థలో సమూల మార్పులు ఆదేశించాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ బుధవారం సుప్రీంకోర్టును అయితే ఆశించింది. మరి కొనసాగిన ఆందోళనలు నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ ధర్మేంద్ర వెంటనే రామోజీ రాజీనామా. కొందరు ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయంలో మరి ఎన్ఎస్యు ఆధ్వర్యంలో మరి ధర్నా నిర్వహించారు. లక్షల మంది ఆశలను లీక్ ఒమ్ము చేసిందని ఎన్సీఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ కూడా వ్యాఖ్యానం. ఎన్టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలకు ఆందోళన నిర్వహించారు. ఏదేమైనా స్టూడెంట్స్ ఫైనల్గా నష్టపోయింది స్టూడెంట్స్ మాత్రమే. మరి ఎవరెవరు హస్తం ఉందో తెలియదు, కానీ ఇదొక పెద్ద మాఫియా లాగా. మరి ఎక్కడ ఇది ప్రింటింగ్ ప్రెస్లో నేను అనుకోవటం, నా ఒపీనియన్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్లో ఇది లీక్ అయ్యి ఆ సమాచారము కేరళలోని స్టూడెంట్కి వెళ్ళి ఆ స్టూడెంటు మళ్ళీ నలుగురు రాజస్థాన్కి వెళ్ళి అక్కడ నుంచి ఇది ఒక కరోనా వైరస్ లాగా మళ్ళీ స్ప్రెడ్ అయిపోయిందని మరి ఇది ఆల్రెడీ వార్తల్లో అయితే వస్తున్నాయి కదా. ప్రింటింగ్ ప్రెస్ నుంచి మనము సోర్స్ నుంచి మొదలయ్యాలి. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఎక్కడ ప్రింట్ చేస్తారు, ఆ ప్రింటింగ్ ప్రెస్లో నుంచి ఎట్లా లీక్ అయ్యింది. మరి వీళ్ళైతే ప్రతిదానికి కూడా ఈ బండిల్స్ పంపించేటప్పుడు ఎస్బీఐలో పెడతారంట ముందు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో, కెనరా బ్యాంకుల్లో ఇవన్నీ ముందెళ్ళి ఒక 14 రోజుల ముందు స్టోర్ చేస్తారంటే అక్కడ నుంచి మీకు తర్వాత అక్కడ నుంచి ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ విధంగా అయితే ఉంటుంది. మరి ఫైనల్గా అయితే స్టూడెంట్స్ రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. స్టూడెంట్ ఒకటే చెప్తున్నా, మీరు రీ ఎగ్జామ్ రాసినా ఇప్పుడు మీకు మార్క్స్ తగ్గినా అందరికీ మార్క్స్ తగ్గుతాయి, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. గుర్తుపెట్టుకోండి, సపోజు మీకు 720 మార్కులు కదా, ఇప్పుడు ఆల్ ఇండియాలో 500 మార్కులు వస్తే 500 మార్కులే కట్ ఆఫ్ ఉంటుంది. మీరేమీ బాధపడమాకండి. ఇది ఒక పరుగు పందెం లాంటిది. అందరూ పరిగెత్తే మనము పరిగెత్తాలి, అందరూ స్లో అయితే మనము స్లో అవ్వాలి, అంతే, అంతకుమించి ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఏంటంటే మీకేంటంటే ప్రాబ్లం మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే అదొక బడ్డనగా ఉంటుంది, అది ఒక్కటే ప్రాబ్లం. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఏమీ అందరూ రాయినప్పుడు మీరు రాస్తారు. సపోజ్ స్టూడెంట్స్కి 400 మార్కులకు వచ్చినాయనుకో, ఓసీ పిల్లలకి మీకు 400 మార్కులు వచ్చి మీకు సీట్ వస్తుంది, నో ప్రాబ్లం. గుర్తుపెట్టు, అందరికీ కట్ ఆఫ్లు తగ్గుతాయి, మీకు కూడా కట్ ఆఫ్లు తగ్గుతాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లాంటిది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ సార్. మరి ఎటువంటి భయం లేకుండా, మరి ఫియర్ లేకుండా మరి ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్.